శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన గురించి ఇటీవలి కాలంలో రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. లేటెస్ట్ గా ఇక ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన దివ్యల మాధురితో కలిసి బిజినెస్ లోకి దిగారు. అందుకే ఆయన పాలిటిక్స్ కు ఇక గుడ్ బై చెబుతారేమోనని వార్తలు వస్తున్నాయి. దువ్వాడకు వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరుంది. ఆయన దూకుడుగా రాజకీయం చేస్తారని పేరు. ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో ఎన్నో ఏళ్ల నుంచి ఆయన కింజరాపు కుటుంబం మీద డైరెక్ట్ ఫైట్ చేస్తూ వస్తున్నారు. ఆయన ముందు కాంగ్రెస్, ఆ తర్వాత ప్రజారాజ్యం నుంచి వైసీపీలో చేరారు. ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసినా విజయం అయితే దక్కలేదు. దీంతో జగన్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి పెద్దల సభకు పంపించారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన రాజకీయంగా ప్రత్యర్థుల మీద ఘాటు విమర్శలు చేశారు. దీంతో ఇప్పటికే ఆయన మీద పలు కేసులున్నాయి. లేటెస్ట్ గా పవన్ మీద ఆయన హాట్ కామెంట్స్ చేయడంతో మళ్లీ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అరెస్టు చేయాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఆయన కాస్త తగ్గినట్టే కనిపించారు. ఎక్కడా మీడియా ముందుకొచ్చి వైసీపీ తరపున తన వాయిస్ అయితే వినిపించడం లేదు. ఇదిలా ఉంటే ఆయన లేటెస్ట్ గా బిజినెస్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. దివ్యల మాధురితో కలిసి వకులా సిల్క్స్ అనే టెక్స్టైల్ షోరూమ్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. దాదాపు 10 కోట్ల రూపాయలతో ఈ షోరూమ్ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇక ఈ షోరూమ్ ను హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రారంభించారు. దీని మీద పవన్ ఫ్యాన్స్ అయితే గుర్రుగా ఉన్నారు. తమ నాయకుడి మీద విమర్శలు చేసిన వారి షోరూమ్ ప్రారంభానికి ఎలా వెళ్తారంటూ వారు గరం గరం అవుతున్నారు. ఇదిలా ఉంటే వస్త్ర వ్యాపార రంగంలోకి దువ్వాడ సీరియస్ గానే అడుగు పెడుతున్నారని అంటున్నారు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుండటంతో గత కొన్ని నెలలుగా వ్యాపారానికి అవసరమయ్యే డబ్బులను సమీకరించే పనిలో నిమగ్నమైందట దువ్వాడ అలాగే దివ్యల మాధురి జంట. గత కొద్ది రోజులుగా హౌరా బ్రిడ్జ్, కాశీ వంటి వివిధ ప్రాంతాల బ్యాక్గ్రౌండ్ లో తెగ వైరల్ అవుతోన్న ఈ జంట ఫోటోలు కూడా వ్యాపారం పని మీద తిరుగుతున్నప్పుడు తీసుకున్నవేనట. గత కొన్ని నెలలుగా ఇదే పని మీద దేశం నలుమూలలా తిరుగుతూ రేర్ కలెక్షన్స్ సమీకరించారట. పట్టు చీరల కలెక్షన్స్ కోసం ఇప్పటికే కోల్కతా, బెనారస్, ధర్మవరం, కంచి, బెంగుళూరు, హైదరాబాద్ వంటి వివిధ ప్రాంతాలు తిరుగుతూ తమకు నచ్చిన పట్టు చీరలను వ్యాపారం కోసం కొనుగోలు చేస్తూ స్వామి కార్యం అలాగే స్వకార్యం అన్నట్టు ఒకవైపు వ్యాపారాన్ని, మరోవైపు విహారయాత్రలను కానిచ్చేశారట. దివ్యల మాధురికి ముందు నుంచే శారీస్ కలెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్. తన దగ్గర ఇప్పటికే ఎన్నో రకాల విలువైన పట్టు చీరలున్నాయి. తాను ధరించే పట్టు చీరలను ప్రదర్శిస్తూ పలు రీల్స్ కూడా చేసి అందరినీ ఆకట్టుకున్నారు మాధురి. ఇక కోలాటం, కిట్టి పార్టీలు, సోషల్ మీడియా వేదికగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు కాస్త లేడీస్ నెట్వర్క్ ఉంది. ఇక భిన్న సంస్కృతుల సమ్మేళనంగా, సాఫ్ట్వేర్ హబ్ గా ఉన్న హైదరాబాద్ లాంటి మహానగరంలో నాణ్యతా ప్రమాణాలు బాగుండాలే కానీ వ్యాపారానికి ఏ మాత్రం ఢోకా ఉండదన్న ధీమాతో తమ వ్యాపారానికి హైదరాబాద్ ను అనువైనదిగా ఈ జంట ఎంచుకుంది. అయితే దువ్వాడ, మాధురి కలిసి త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని షోరూంలను ప్రారంభించాలని చూస్తున్నారని అంటున్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ అంతకుముందు కాంట్రాక్టులు చేసేవారని చెప్తారు. ఇక ఇప్పుడు మాత్రం ఆయన వస్త్ర వ్యాపార రంగంలోకి పెద్ద ఎత్తున దిగుతున్నారు. రానున్న రోజుల్లో ఈ రంగంలోనే తన జీవితాన్ని కొనసాగించాలని చూస్తున్నారని, రాజకీయాలకు ఆయన పూర్తిగా గుడ్ బై చెప్పేస్తారని అంటున్నారు. మరో 2 ఏళ్లలో ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం ముగుస్తుందని, దాంతో పొలిటికల్ ఫీల్డ్ కి రామ్ రామ్ చెప్పేసి ఇక బిజినెస్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టి కొత్త జీవితాన్ని అలా మొదలు పెట్టాలని చూస్తున్నారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఎక్కువ టైం మాత్రం బిజినెస్ వ్యవహారాల్లోనే గడుపుతున్నారని అంటున్నారు. ఆయన గనుక తప్పుకుంటే వైసీపీకి ఈ జిల్లాలో మరో కీలక నేత దూరమైనట్టే అని అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న వ్యక్తి ఇలా వ్యాపార రంగం వైపు మొగ్గు చూపడం వెనుక గల కారణాలేంటనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.